వెల్కమ్ టు MG9 న్యూస్. MG9 శీర్షిక కథనంతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో బోయా సింధు సీటు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో బోయా సింధుకు చేర్పించిన జిల్లా ఏడీ శ్యామిల్ పాల్. కర్నూలు జిల్లా గోనెగండ్ల. MG9 న్యూస్ శీర్షిక కథనంతో జిల్లా అధికారులు స్పందించి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో బోయా సింధుకు సీటు కేటాయించారు. గురువారం గోనెగండ్ల మండల పరిధిలోని చిన్న మర్రివీడు గ్రామానికి మండల విద్యాశాఖ అధికారులు నీలకంఠ, గొల్ల రామాంజనేయులు వెళ్లి అక్కడున్న స్కూల్ హెడ్ మాస్టర్ స్వర్ణలతతో మండల విద్యాశాఖ అధికారులు వారి మాట్లాడి బోయ సింధు గురించి ఆరా తీశారు. గ్రామంలో పెద్ద మనుషులతో పాటు బోయ సింధు తల్లిదండ్రులు బోయ పార్వతి, బోయ గోవిందు మాట్లాడి బోయ సింధుకు చదువుకోవాలని ఆశ ఉందని తండ్రి బోయ గోవిందు తెలిపారు. అలాగే మేము వలసలకు ఎక్కువ వెళ్తాం. అయితే గ్రామంలో బోయ సింధుకు చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో మేము కూడా వలసకు వెళ్ళలేదు. అయితే ఇక్కడ కూలీ పనికి గిట్టుబాటు కావడం లేదు. ఇక్కడ ఇచ్చే కూలీ తినడానికి సరిపోదు. కావున మేము చదివించలేకనే మాతో పాటు కూలీ పనికి వచ్చేది. ఇప్పుడు సమాజంలో ఎక్కువ బాలికలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయి. కావున సింధుకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సీటు కల్పిస్తే చదివించాలని బోయ గోవిందు తెలిపాడు. అందుకు స్పందించి వెంటనే జిల్లా కలెక్టర్, జిల్లా డీఈఓ, జిల్లా ఏడీ మేరకు పాఠశాలలో సీటు కేటాయించారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఏడీ శ్యామిల్ పాల్, మండల విద్యాశాఖ అధికారులు నీలకంఠ, గొల్ల రామాంజనేయులు, ఉప ప్రిన్సిపల్ రమాదేవి ఆధ్వర్యంలో బోయ సింధును కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చేర్చుకున్నారు. ఏడీ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, జిల్లా డీఈఓ, మండల విద్యాశాఖ అధికారులు, జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రమీల, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో విలేకరి గౌస్. మాది గోనెగండ్ల మండలం చిన్నమరోడ్ గ్రామం. అయినా మా పాప, మా అన్న గోండు గారు కూతురు ఒక్కగాను ఒకటే పాప గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాము. ఆ పాపని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నందుకు మేము బయటికి వలసలకు పోలేక ఆ పాప నుండి మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టే మాకు కస్తూర్బాయిల సీటు కావాలని, మా పాప అక్కడ స్వేచ్ఛగా చదువుకుంటుందని కోరుకుంటున్నాం. అయినా మా గ్రామంలో ఉన్న సారులు అయితేనేమి, మీడియా మిత్రులు అయితేనేమి, ఎంఈఓ సార్ అయితేనేమి మాకు మనసాక్షిగా సహకరించినారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా పాపకి కస్తూరు హాస్టల్లో సీటు వస్తే మేము కోరుకుంటున్నామని ఈ మీడియా మిత్రంగా తెలుపుకుంటున్నాం. నీ పేరు? నా పేరు లోకేష్, చిన్న మరివీడు. మా అన్న పేరు గోవిందు, మా వదిన పేరు పార్వతమ్మ, పాప పేరు చిందు. మా పాప ఇప్పుడు ఇక్కడ 9th క్లాస్ 8 అయిపోయి 9వ తరగతికి జాయిన్ అవుతుంది. అందుకు కాబట్టి కస్తూర్బాయిలో ఇడిస్తే మేము వలసలు పోవడానికి మాకు స్వేచ్ఛతగా ఉంటుందని ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మా పాపని హాస్టల్లో చేర్చుకోవాలని మేము కోరుకుంటున్నాం. పలు పత్రికల్లో బోయ సింధు అనే అమ్మాయి చిన్న మరివీడు జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతుంది, 9th క్లాసు. అమ్మాయికి తల్లిదండ్రులు ఇంట్లో ఉండరు, నాకు చదవడం ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు పత్రికల వాళ్ళు అమ్మాయి యొక్క సమస్యను ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిపైన గౌరవ డీఈఓ గారు కూడా స్పందించి మేము కూడా ఆ విషయాన్ని, అమ్మాయి యొక్క స్థితిగతులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేసి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కలిసి అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడడం జరిగింది. వారు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండడం వల్ల సీజన్లలో వాళ్ళు వలస వెళ్తాము కాబట్టి మా అమ్మాయి ఒక్కతే కూతురు, ఇంట్లో అమ్మాయి ఒక్కటి ఉంటే రకరకాల ఎదిగినటువంటి అమ్మాయి సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో, హాస్టల్ కావాలనే ఉద్దేశంతో కేజీబీవీ గోనెగండ్లను సంప్రదించారట. అక్కడ సీట్ రాలేదు. ప్లస్ మోరెవరు వారికి తెలియక అప్లై కూడా ఈ సంవత్సరం చేయలేదు. అమ్మాయి రెగ్యులర్గా చదువుతుందని, ప్లస్ రెగ్యులర్గా స్కూల్కి వస్తుందనే విషయాన్ని సంబంధిత క్లాస్ టీచర్లు, ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు. అమ్మాయి చదువు పట్ల చాలా ఇంట్రెస్ట్గా ఉంది. సో గౌరవ డీఈఓ గారు ఇచ్చినటువంటి హామీ మేరకు అమ్మాయిని ఏదైనా కేజీబీయూలో వేద్దాము, అమ్మాయి చదువుతానంటే గోనెగండ్ల కేజీబీయూలో కూడా అడ్మిషన్ ప్రొవైడ్ చేద్దామని చెప్పారు. సో దానికి అనుగుణంగా అమ్మాయి యొక్క పరిస్థితుల్లో అర్థం చేసుకొని గౌరవ డీఈఓ గారు చెప్పినటువంటి ఆదేశానుసారము అమ్మాయిని కేజీబీవీ పాఠశాలలో చేర్పించగలుగుతాము. ఇట్లు గోనెగండ్ల కేజీబీవీ స్కూల్ను మరి ప్రత్యేకంగా సందర్శించవలసిన
సమయం వచ్చింది. నిన్నటి దినాన మరి కలెక్టర్ గారు డిఓ గారికి ఇచ్చిన ఆదేశాల మేరకు చిన్న మరవీడిలో సింధు అనే పాప 9th క్లాస్ అవుతుంది. మరి ఈ పాప 3 రోజులు స్కూల్కి వెళ్తుంది, పనికి వెళ్తుంది, 3 రోజులు స్కూల్కి వస్తుందని ఒక శీర్షిక కథనం వార్తాపత్రికలు రావడం జరిగింది. కాబట్టి ఈరోజు అదే పనిగా మన ఎంఈఓ గారు 1 and 2 కోరంగండ్ల గారు వెళ్ళి చిన్నమరివుడికి వెళ్ళి ఈ పాప వాళ్ళ ఫ్యామిలీతో ఈ పాపతో మాట్లాడినారు. కానీ తెలిసిన విషయం ఏమిటంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఒకే పాప ఉంది, వాళ్ళు వలసకు పనులకు వెళ్తుంటారు. కాబట్టి ఈ పాప చదువు మీద చాలా ఆసక్తి ఉంది కాబట్టి హాస్టల్ ఉండాలని వాళ్ళందరూ ఆ పాప అడగడం బట్టి ఆ విధంగా వాళ్ళు ఎంఈఓ గారు దర్శించి వాళ్ళ హౌస్ని ఆ పాప కూడా నేను హాస్టల్ ఉండి చదువుకుంటాను, బాగా చదువుకుంటానని ఒక కాన్ఫిడెన్స్తో తను చెప్పింది. అందుకని మరి కలెక్టర్ గారు డిఓ గారు ఆదేశాల మేరకు వచ్చాము. ఈ పాపను కూడా ఇప్పుడు ఈ కేజీబీ స్కూల్లో 9th క్లాస్లో చేర్పించడం జరిగింది. ఈ పాప కూడా తనతో మాట్లాడుతున్నప్పుడు తను తప్పకుండా చదువుతాను, మంచి మార్కులు తెచ్చుకుంటా అంటుంది. అదే టైంలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది ఆ పాప. కాబట్టి ఈ పాపని చేర్చడం ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు ఒక సేఫ్టీగా ఫీల్ అవుతున్నారు. అదే సమయంలో ఈ పాపకు డెఫినెట్గా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని అన్ని రంగాల్లో తను తప్పకుండా రాణిస్తుంది. దీని వెనక మన ఎంఈఓ గారు మరి 1 and 2 కోరంగండ్ల వారు ఎంతో కృషి చేసి వాళ్ళు తీసుకునే ఫ్యామిలీతో మాట్లాడే వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి ఇక్కడ హాస్టల్ చేర్పించారు. కాబట్టి మరి ప్రత్యేక కలెక్టర్ గారికి మరి డిఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తున్నాం. ఈ పాపకి సీటు స్పెషల్గా ఒకటి అనుగ్రహం ఇక్కడ ఇవ్వడం ద్వారా ఈ పాపకి ఎంతో నాణ్యమైన విద్యను కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ పాప అన్ని రంగాల్లో తప్పకుండా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కేజీబీలో అన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి కదా సార్ మిల్స్ పైన, ఎమ్మిగనూరులో కూడా ఒకటి వచ్చింది. దాని మీద మీరు ఎలాంటి వివరణ? ఈరోజు ఎమ్మిగనూరు కేజీబీ స్కూల్లో మేము విజిట్ చేయడం జరిగింది. అక్కడ పిల్లలతో ఇంటరాక్ట్ అయినాము. వాళ్ళు అనేక విషయాలు పిల్లలు భోజనం గురించిన సమస్యలని చెప్పారు. అవన్నీ మేము తప్పకుండా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళి ఫ్యూచర్ తప్పకుండా 100% న్యాయం చేస్తాం పిల్లలకి. గోనెగండ్ల కేజీబీపై మీ అభిప్రాయం సార్ ఎలా ఉంది? ఇక్కడ గోనెగండ్ల వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ స్కూల్లో రాగానే ఒక ప్రశాంతమైన వాతావరణం కనపడుతుంది. కాబట్టి ఇక్కడ పరిస్థితులన్నీ బాగున్నాయి. పిల్లలకు కూడా నాణ్యమైన బోధన అందిస్తారు. ఇక్కడ లాస్ట్ రిజల్ట్ కూడా చాలా బాగుంది. కాబట్టి ఇక్కడ కూడా ఎటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కూడా వెంటనే పరిష్కరించి తప్పకుండా పరిష్కరిస్తామని చెప్తాం. థ్యాంక్ యూ.